పెద్ద కోడలు రమ్య చెట్టు కింద బ్రతకడం చూసిన అపూర్వ షాక్ అయ్యి అలాగే నిలబడిపోతుంది. అపూర్వని చూసిన అత్త యశోద, అపూర్వ, ఎందుకలాగే నిలబడిపోయావు? పద, ప్రదక్షిణలు చేద్దాం. అంటే అత్తయ్య, అది... ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? ఏమైందో చెప్పు అపూర్వ. అప్పుడు అపూర్వ, ఏం లేదత్తయ్య, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. ఇక్కడ వాష్రూమ్స్ ఎక్కడుంటాయో అని. అయ్యో, దీనికే అంత కంగారు పడితే ఎలా అమ్మా? అదిగో అలా తిన్నగా వెళ్తే బయట వాష్రూమ్స్ ఉంటాయి, వెళ్ళు. అలాగే అత్తయ్య. అప్పట్లోగా నేను ప్రదక్షిణలు పూర్తి చేస్తాను అని అత్త యశోద అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అపూర్వ వాష్రూంకి వెళ్తా అని చెప్పి రమ్య ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడ రమ్య కట్టెల పొయ్యిపైన వంట చేసుకుంటుంది. అపూర్వని చూసిన రమ్య, అయ్యో, అపూర్వ నన్ను చూసేసిందే, ఇప్పుడెలా? తను నా వైపే వస్తుందే. రమ్యగారు, ఇంట్లో లెటర్ రాసి పారిపోయి ఇక్కడి చెట్టు కింద వంట చేసుకుంటూ కూర్చున్నావేంటి? చెల్లి, అపూర్వ, నేనిక్కడున్న విషయం ఎవ్వరికి చెప్పకు చెల్లి. మీ బావకి అసలు తెలియకూడదు. అక్కడ బావేమో నా రమ్య, నా రమ్య అని తిరుగుతున్నారు. ఇక్కడ నువ్వేమో లంకలో ఉండే సీతలా కష్టాలు అనుభవిస్తున్నావా? చెల్లి, ప్లీజ్ రా, నేనింటికి రావాలనుకోవట్లేదు. దయచేసి ఈ విషయం ఎవ్వరికి చెప్పకు. నాకదే కావాలి రమ్య, నువ్వు రాకపోవడమే నాకు కావాలి. చెల్లి, అత్తయ్య ఇటే వస్తుంది. నేనిక్కడ్నుంచి వెళ్ళిపోతాను. అత్తయ్యకి విషయం చెప్పకు అని పరిగెత్తుకుంటూ రమ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. యశోద అపూర్వ అక్కడ నిలబడి ఉండడం చూసి ఇలా అడుగుతుంది. అపూర్వ, వాష్రూమ్కి వెళ్తానే, ఇక్కడికొచ్చావెందమ్మా? ఇక్కడేం చేస్తున్నావు? వాష్రూమ్కి వెళ్ళానత్తయ్యా. ఇక్కడ ఈ చెట్టు కింద నివసించే వాళ్ల బ్రతుకులు ఎలా ఉంటాయో అని చూస్తున్నానత్తయ్యా. ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి వణికే బ్రతుకు చాలా కష్టంగా ఉంటుందపూర్వ. నా కోడలు ఎలా ఉందో ఏమో అని బాధపడుతుంది అత్త యశోద. ఇకపోతే అపూర్వ భర్త సుబ్బుసుబ్రహ్మణ్యం మావయ్య కంపెనీకి వెళ్తాడు. అల్లుడుగారు, ఈ సూట్లో మీరు చాలా బావున్నారు. థ్యాంక్యూ మావయ్య. అయినా మీరు ఈ కంపెనీకి సీఈఓ, మీరు ఇలాంటి డ్రెస్లో రావడమేంటి మావయ్య? నాకిలా సింపుల్గా ఉంటేనే ఇష్టం అల్లుడుగారు. మీరు చాలా గ్రేట్ మావయ్య. ఈ రోజుల్లో మీలాంటి మనుషులు చాలా తక్కువ. థ్యాంక్ యూ. అండ్ నీకు మన కంపెనీ డీటెయిల్స్ అన్నీ నా అసిస్టెంట్ శ్వేత చెప్తుంది. విశ్వనాథ్ అసిస్టెంట్ శ్వేత. తినే ఆ కంపెనీకి సంబంధించిన ఫైల్స్ అన్నీ మెయింటైన్ చేస్తుంది. తినే శ్వేత మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయింది, కానీ వర్క్ అంతా చాలా ఫాస్ట్గా నేర్చుకుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు తను చెప్పే న్యూ సిస్టమ్స్ చాలా వరకు మన కంపెనీలో ఇంక్లూడ్ చేశాం. హాయ్ సార్, ఐఎమ్ శ్వేత. హలో శ్వేత, ఐఎమ్ సుబ్రహ్మణ్యం. శ్వేత, సార్కి మన కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అలాగే సార్ అని శ్వేత సుబ్బుని లోపలికి తీసుకువెళ్లి ఆఫీస్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇంకా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అవన్నీ విన్న సుబ్బుకి కంపెనీ షేర్ మార్జిన్ పైన అనుమానం వస్తుంది. శ్వేతగారు, ఈ ఫైల్స్ ఎందుకు కరెంట్ మార్కెట్కి అనుకూలంగా లేవు? ఇలా ఉంటే షేర్స్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. అలా ఏం లేదండి, నేను అన్నీ చెక్ చేసే ఈ స్టాటిస్టిక్స్ రెడీ చేశాను. చూడండి, నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మీరు చేస్తున్న డేటాలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా సరిచెయ్యాలి. నేను ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ని. దీంట్లో నాకు చాలా అనుభవం ఉంది. నాకు ఏది ఎలా చెయ్యాలో, ఏది చెయ్యకూడదో బాగా తెలుసు అని సమాధానమిస్తుంది అసిస్టెంట్ శ్వేత. అప్పుడే అక్కడికి విశ్వనాథ్ వస్తాడు. ఏమైంది అల్లుడుగారు? దేని గురించో మాట్లాడుతున్నట్టున్నారు? మావయ్య, తిను చూపించిన డేటాలో చాలా ఎర్రర్స్ ఉన్నాయి. అవి సరిచేసుకోపోతే కంపెనీకి ప్రాబ్లం రావచ్చు. అది విన్న విశ్వనాథ్ ఇలా అంటాడు. అయ్యో అల్లుడుగారు, తను ఈ విషయాల్లో చాలా ఎక్స్పర్ట్. తన్ని ఇందులో పెట్టింది కూడా అందుకే. తను ఎలాంటి ప్రాబ్లమైనా చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది. అయినా మీకీ వర్క్ గురించి పెద్దగా తెలీదనుకుంటా. అది విన్న సుబ్బు మౌనంగా ఉండిపోతాడు. నేను మీకు ముందే ఒక విషయం చెప్పుదామనుకున్నాను. మీరిప్పుడు చేస్తున్న జాబ్ ఈరోజే మానేయండి. మా కంపెనీలో మీరు మంచి పొజిషన్లో ఉంటారు. మీకు అన్నీ శ్వేత నేర్పిస్తుంది అని విశ్వనాథ్ అనగానే సుబ్బు ఎంతో కష్టపడి తెచ్చుకున్న జాబ్ వదిలేయమనడం, ఇంకా తను కంపెనీ గురించి చెప్పిన మిస్టేక్స్ని గుర్తించకపోవడంతో సుబ్బుకి అసలు నచ్చదు. లేదు మావయ్య, నేనలా చెయ్యలేను. నేనిప్పుడు కష్టపడి తెచ్చుకున్న జాబ్ వదిలేయలేను. నాకు కొద్దిగా టైం పడుతుంది. అండ్ ఇంకా మీరు నేను చెప్పిన మిస్టేక్స్ని గుర్తించడం లేదు.
నాకు ఎందుకో ఈ కంపెనీ నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది మావయ్య, ఐఎమ్ సారీ అని సుబ్బు చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇకపోతే కుమార్ ఫ్రెండ్ అయిన ఆ టౌన్ ఎస్ఐ అర్జున్ తనతో ఇలా అంటాడు. కుమార్, రమ్య గురించి ఒక ఇంపార్టెంట్ క్లూ ఒకటి దొరికింది. ఏంట్రా క్లూ? చెప్పర్జున్. నాకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అందులో రమ్య గుడికి కొద్ది దూరంలో కనిపించింది. అంటే తను ఆ గుడి చుట్టుపక్కల ఉండుంటుంది. అది విన్న సుబ్బు వెంటనే ఆ గుడి చుట్టుపక్కలో వెతకడం మొదలు పెడతాడు. అయినా తను ఎక్కడ కనిపించదు. ఒక్కసారి గుడి లోపలికి వెళ్దాం అని వెళ్తాడు. అమ్మా తల్లి, నా భార్య ఎలాగైనా కనిపించేలా చూడు తల్లి అని మొక్కుకుంటాడు కుమార్. అలా తను నడుచుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అలా నడుచుకుంటూ దూరంలో ఉన్న ఆ చెట్టు కిందకి వెళ్తాడు. అప్పుడే బాత్రూంకి వెళ్ళి వచ్చిన రమ్య కుమార్ని చూస్తుంది. అయ్యో, ఏంటివి? ఆయన ఇక్కడికి వచ్చాడేంటి? కొంపదీసి నేనిక్కడే ఉన్న విషయం తనకి తెలిసిపోయిందా ఏంటి? అయినా తనకి నేను కనిపించను. నేను ఆయనకి దూరంగానే ఉంటాను. తన జీవితంలోకి నేను వెళ్ళను అని మనసులో కుమార్ని కలవాలని ఉన్నా తను ఆగిపోతుంది. కుమార్ అటు ఇటు చూస్తున్నప్పుడు సడన్గా తనకి ఒక కాల్ వస్తుంది. హా అర్జున్, చెప్పు. ఏంటి, రమ్య గురించి ఇంకో క్లూ దొరికిందా? సరే, నేనిప్పుడే స్టేషన్కొస్తున్నాను అని ఎస్ఐ అర్జున్ కాల్ చేయగానే అక్కడ ఎక్కడా వెతకకుండా వెళ్ళిపోతాడు కుమార్. ఇకపోతే సుబ్బు కంపెనీ నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. అపూర్వ సుబ్బుని ఇలా అడుగుతుంది. సుబ్బు, నాన్నని కలిసావా? నాన్నేమన్నాడు? కంపెనీ గురించి ఏమైనా మాట్లాడడా? అవునపూర్వ, నేను మావయ్యతో మాట్లాడాను. మావయ్య కంపెనీలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయని చెప్పాను. కాని మావయ్య నా మాట వినట్లేదు. పైగా నేను తెచ్చుకున్న జాబ్ ఉన్నప్పుడంగా మానేయాలని అంటున్నాడు. అది నాకు నచ్చక నేను చెయ్యను అని చెప్పేశాను. అది విన్న అపూర్వకి కోపం వస్తుంది. ఎందుకలా చెప్పావు సుబ్బు? నాన్న కంపెనీలో జాయిన్ అవుతే సరిపోయేదిగా. అయినా కంపెనీ గురించి, దాని ఫ్లాస్ గురించి నీకేం తెలుసు? దాని గురించి చెప్పావు. నువ్వు ముందు ఆ చెత్త జాబ్ వదిలేసి నాన్న చెప్పింది విను సుబ్బు. అలా అపూర్వ అనగానే సుబ్బు మాటకి గౌరవం లేదని అనిపిస్తుంది. ఏంటి చెత్త జాబా? ఆ జాబ్ తెచ్చుకుంటేనే నీకు నాకు పెళ్ళయిందపూర్వ. అయినా దానికోసం నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నువ్విలా మాట్లాడతావని నేనసలు అనుకోలేదపూర్వ. నాకు నీ కంపెనీ వద్దు, మీరిచ్చే జాబ్ వద్దు అని అంటాడు సుబ్బు. అది విన్న అపూర్వ మౌనంగా ఉండిపోతుంది. కొద్దిసేపటి తర్వాత అపూర్కి కాల్ రావడంతో అపూర్వ బయట పెరట్లోకి వెళ్ళి కాల్లో ఇలా మాట్లాడుతుంది. హే ప్రియా, ఎలా ఉన్నావే? ఎందుకే నా పెళ్లికి నువ్వు రాలేదు? కాలేజీలో మనం ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పు. నువ్వు నా పెళ్లికి రావా? నీ పెళ్లికి కూడా నేను రాంచుడు. అలా అనకే. నీ పెళ్లికి కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయాను. నేను పెళ్లి చేసుకుంటున్నానప్పు, అది చెప్దాం అని కాల్ చేశాను. నా పెళ్లికి నువ్వు ఖచ్చితంగా రావాలప్పు. అవునా? హే, కంగ్రాట్స్. అది సరేగాని నీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందే? ఏం చెప్పమంటావే? పెళ్లి చేసుకున్న ఇన్ని రోజుల్నుంచి ఒక ట్రిప్ లేదు, ఏమీ లేదు. నా దరిద్రానికి నా తోటికోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ టెన్షన్లోనే సుబ్బు తిరుగుతున్నాడు. అయినా నీకొక విషయం చెప్పాలే. నిన్న మా తోటికోడలు గుడిలో కనిపించింది. అక్కడ ఆ గుడిలోనే తను ఒక చెట్టు కింద అన్నీ ఏర్పాటు చేసుకుని బ్రతుకుతుంది. నేను తన్ని చూసి తన దగ్గరికి వెళ్ళాను. తను నన్ను చూసి, ఎవ్వరితో ఈ విషయం చెప్పకు, నాకు ఆ ఇంటికి రావాలని లేదు అనింది. మనకి కావలసింది కూడా అదే కాబట్టి సంతోషంగా సరే అని చెప్పాను. అప్పుడే ఇదంతా కిరాణా కొట్టుకు వెళ్దాం అనుకున్న మావయ్య నారాయణ వింటాడు. ఛీ, నువ్వేం మనిషివమ్మా? పెద్ద కోడలు కనిపించట్లేదు అని మేమంతా కంటికి కుడుకు లేకుండా వెతుకుతుంటే నువ్వేమో తన్ని చూసి మరి ఈ విషయం ఎవ్వరికి చెప్పకుండా దాస్తావా? పైగా తన్ను బయట ఉంటే నీకు సంతోషమా? ఛీ, నువ్విలాంటి అమ్మాయివని తెలిస్తే నా కొడుకుతో నీతో పెళ్లి చేసేవాడ్నే కాదు అని కోపంగా అక్కడ్నుంచి ఇంట్లోకి వెళ్ళి యశోదకి రమ్య దొరికిందన్న విషయం చెప్తాడు. యశోదా, నీకొక విషయం చెప్పాలి యశోదా. ఏమైందండి? మీరు కొట్టుకు వెళ్లకుండా ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? యశోదా, ముందు నేను చెప్పేది వినవే. మన పెద్ద కోడలు రమ్య అమ్మవారి గుడిలోనే ఉందంట. తను ఒక చెట్టు కింద బ్రతుకుతుందంట. అవునా? నిజంగా రమ్య అక్కడే ఉందా?
అవునంట, చిన్న కోడలు అపూర్వ మీరు మొన్న గుడికి వెళ్ళినప్పుడు చూసిందట. ఎంత శుభవార్త చెప్పారండి, నా కోడలు దొరికింది. ఒరే సుబ్బు, తొందరగా ఇట్రారా. బెడ్రూంలోంచి సుబ్బు వస్తాడు. ఏమైందమ్మా? వదిన గుడిలో ఉందంట సుబ్బు, ఇప్పుడే తెలిసింది. అవునా? నిజంగా వదిన కనిపించిందా? అయినా వదిన అక్కడే ఉందని మీకు ఎలా తెలిసిందమ్మా? నీ భార్య చాటుగా ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. అది కూడా తనకి రమ్య బయట ఉంటేనే ఇష్టమంట. తనకి రమ్య ఇంట్లో ఉండడం ఇష్టం లేదంట సుబ్బు. అది విన్న సుబ్బు కోపంతో అపూర్వని ఇలా అంటాడు. అపూర్వ, నాన్న చెప్పింది నిజమేనా? నిన్నే అడిగేది, నీకు మా వదిన ఇంట్లో ఉండడం ఇష్టం లేదనన్నవా? అపూర్వ మౌనంగా ఉండిపోతుంది. అంటే నీకు రమ్య గుడిలో ఉందని తెలిసి కూడా చెప్పలేదా? నువ్వేం మనిషి ఉన్నావా పూర్వ? ఇక్కడందరా రమ్య కనిపించట్లేదోని ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేమో తెలిసి కూడా ఇలా సైకోలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు అపూర్వ. ఎలాంటి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావు సుబ్బు? చిచి, నిన్ను ప్రేమించిన ఒకే ఒక్క కారణం చేత నువ్వు ఇలాంటి పనులు ఎన్ని చేసినా ఊరుకుంటూ వస్తున్నాను అపూర్వ. నీకు పొగరని తెలుసు, కాని పెళ్లి చేసుకుంటే అన్నీ అర్థం చేసుకుని మంచిగా బిహేవ్ చేస్తావు అనుకున్నాను. అసలు నీ క్యారెక్టర్ ఇలాంటిదని అని ముందే తెలిస్తే నిన్ను పెళ్లి చేసుకునే వాడినే కాదు అని అపూర్వ మొహంపైనే అనేస్తారు సుబ్బు. అంటే సుబ్బు, అది రమ్యాకే ఈ విషయం మీకు చెప్పొద్దంది. సుబ్బు, ముందు వెంటనే ఈ విషయం అన్నయ్యకి కాల్ చేసి చెప్పురా. అవునమ్మా, ఇప్పుడే అన్నయ్యకి కాల్ చేస్తాను. ఏంట్రా, రమ్య గురించి ఏదో క్లూ దొరికిందనని అన్నావు? కుమార్, రమ్య గురించి వెతుకుంటూ ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడ్రా, అతని పేరు అని చెప్పబోతుంటే కుమార్కి సుబ్బు కాల్ చేస్తాడు. హలో అన్నయ్య, ఎక్కడున్నావు అన్నయ్య? పోలీస్ స్టేషన్లో ఉన్నాను సుబ్బు. హలో అన్నయ్య, వదిన ఎక్కడుందో తెలిసిపోయిందన్నయ్య. వదిన అమ్మవారి గుడిలో చెట్టు కింద ఉందంట, ఇప్పుడే తెలిసింది. అది విన్న కుమార్కి ప్రాణం తిరిగొస్తుంది. ఏంటి, రమ్య గుడ్లో ఉందా? నిజంగానే రమ్య గుడ్లో ఉందా? అవునన్నయ్య, వదిన గుడిలోనే ఉంది. అవునా? నేనిప్పుడే వెళ్తున్నాను. ఏమైంది కుమార్? అర్జున్, రమ్య కనిపించిందంట. రమ్య అమ్మవారి గుడ్లోనే ఉందంట. నేనిప్పుడే వెళ్తాను అర్జున్ అని అందరూ కలిసి అమ్మవారి గుడికి వెళ్తారు. అక్కడ రమ్య చెట్టు కింద పడిపోయి ఉంటుంది. రమ్య అలా పడిపోవడం చూసి కుమార్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. నారాయణ యశోదలు షాక్ అయిపోతారు. వెంటనే కుమార్ యశోదలు రమ్యని లేపడానికి ప్రయత్నిస్తారు. రమ్య, లేవు రమ్య, కళ్ళు తెరువు రమ్య. రమ్య, అమ్మా రమ్య, కళ్ళు తెరువమ్మా. మొహంపై నీళ్లు చల్లుతారు. మెల్లిమెల్లిగా రమ్యకి మెలకువ వస్తుంది. రమ్య లేచి కూర్చుంటుంది. తను మేలుకోవడం చూసిన కుమార్ అప్పుడు కుదుటపడతాడు. మీరెందుకు వచ్చారండి? వెళ్ళిపోండి, నన్నిలా ఒంటరిగా వదిలేయండి. నేనిలాగే బ్రతుకుతాను. ఎందుకు రమ్య అలా మాట్లాడతావు? ఏంటిది ఇది? మాకు దూరంగా ఈ చెట్టు కింద బ్రతకడం ఏంటి? ఎందుకు ఇంట్లో నుంచి వచ్చేశావు? చెప్పు రమ్య. నేను మీ మీద కోపంతో ఇక్కడ ఉండటం లేదు. మళ్ళీ అదే ఇంట్లోకి వెళ్ళి అవమానాలు పడే ధైర్యం నాకు లేదు. అమ్మా రమ్య, అత్తయ్య, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను చూడ్డానికొచ్చానమ్మా. నువ్విక్కడున్నావని తెలిసిన వెంటనే ఉండలేకపోయాను. నన్ను చూడ్డానికి వచ్చారా, లేక మళ్ళీ ఏదైనా తప్పు వెతకడానికి వచ్చారా అత్తయ్య? అలా అనకు రమ్య, నేను నీకు చేసిన అన్యాయం నాకిప్పుడు అర్థమైంది. అర్థమైందా అత్తయ్య? నాకు మాత్రం మీరు చేసిన ప్రతి పని ఇంకా గుర్తుంది. మావయ్య షట్టి కాల్చింది నేను కాదు, కానీ నింద నాపై పడింది. టీ విషయంలో కూడా నన్నే తప్పు పట్టించారు. నేను వండిన కూరలో ఉప్పు వేసింది కూడా మీరే అని అంటుంది రమ్య. అవునమ్మా, నేనే. అవన్నీ చేసింది నేనే. తప్పు నాదే. అమ్మా, వదినికి ఇప్పుడు క్షమాపణ చెప్పడం మాత్రమే కాదు, ఆమె ఎంత బాధపడిందో కూడా అర్థం చేసుకోవాలి. రమ్య, నేను కూడా నిన్ను చాలాసార్లు కోపంతో మాట్లాడాను. నీ తప్పు లేకపోయినా నిన్ను తిట్టాను. కానీ నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతావని అస్సలనుకోలేదు. మావయ్య, మీరు కోపంగా మాట్లాడినా నేను భరించేదాన్ని. ఎందుకంటే మీరు నాకు తండ్రి లాంటివారు. కానీ నేను తల్లిలా భావించిన అత్తయ్యే నాకు ఇంత అన్యాయం చేస్తే నేనెవర్ని నమ్మాలి? నన్ను నమ్మినందుకే నేను నీకు అన్యాయం చేశాను రమ్య. నువ్వు నన్ను నీ తల్లిలా చూసావు, కానీ నేను నిన్ను కోడలిగా కూడా చూడలేదు.
నీ దగ్గర కట్నం రాలేదనే ఒక్క కారణంతో నిన్ను ఎప్పుడూ తక్కువ చేసి చూశాను. అని క్షమాపణ కోరుతుంది అత్త యశోద. రమ్య, నువ్వింత బాధలో ఉన్నావని నాకెందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవాడివి? మావయ్య కోపం ముందు మీరు కూడా నన్నే సర్దుకుపోమని చెప్పేవారు. అత్తయ్య మాటలు నమ్మి నన్నే నిల్లీసేవారు. ప్రతిసారి ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయేదాన్ని. చివరికి మీరు కూడా కోపంలో నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అన్నారు. రమ్య, ఆ మాట నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. నిన్ను బాధ పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కాని ఆ ఒక్క మాట నీ మనసులో ఇంత పెద్ద గాయం చేస్తుందని అర్థం చేసుకోలేకపోయాను. ఆ మాట కంటే మీరు నన్ను అర్థం చేసుకోలేదన్న బాధ ఎక్కువగా ఉందండి. ఒక్క అవకాశం ఇవ్వు రమ్య. నిన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్ళడానికి కాదు, నా జీవితంలోకి తిరిగి తీసుకురావడానికొచ్చాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను రమ్య. లేదండి, ఎందుకు రమ్య? నేను మీతో రావడానికి భయపడుతున్నాను. మళ్ళీ అదే ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ అదే మాటలు విని మళ్ళీ నా వల్లే గొడవలు జరుగుతున్నాయనే బాధతో నేను బ్రతకలేను. అప్పుడు సుబ్బు, వదినా, ఈసారి అలా జరగదు. నేను ఉన్నాను. నీకు ఏం జరిగినా నేను నీకు అండగా ఉంటాను. సుబ్బు, నువ్వు నాకెప్పుడు తమ్ముళ్లా నిలబడ్డావు సుబ్బు. కాని ఒక్క ఇంట్లో ఒక్క మనిషి మారితే సరిపోదు, అందరూ మారాలి. మారతామమ్మా, అందరం మారతాం. నువ్వు లేనప్పుడే నువ్వు లేని లోటేంటో తెలిసింది. నిజమే అమ్మా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాతే నీ విలువ మాకు తెలిసింది. మేమందరం నీకు మాటిస్తున్నాము రమ్య. నీకు ఎలాంటి ఇబ్బంది మా తరపు నుంచి కలగదు. రమ్య, నాతో రా. ఏవండి, నేను మీతో రావాలనుకోవడం లేదని కాదు, కాని నా మనసు ఇంకా ఒప్పుకోవడం లేదు. అప్పుడే అక్కడికి ఆ గుడిపంతులు వస్తాడు. అమ్మా రమ్య, నేనొక విషయం చెప్పాలి. చెప్పండి పంతులు గారు. నువ్విక్కడికి వచ్చిన రోజు నుంచి నిన్ను చూస్తున్నాను. నువ్వు ఎంత బాధలో ఉన్నావో నాకు తెలుసు. కాని నువ్వు ఇక ఒంటరిగా లేవమ్మా. పంతులు గారు, మీరేమంటున్నారు? కుమార్, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పంతులు గారు, రమ్య, నువ్వు ఇక నీ గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోదు. నీతో పాటు ఇంకొక ప్రాణం కూడా ఉంది. ఇంకొక ప్రాణమా? పంతులుగారు, మీరేం చెప్తున్నారు? రమ్య కడుపుతో ఉంది అని పంతులనగానే అందరూ షాక్ అయిపోతారు. రమ్య, నిజమా? అవునండి, పంతులు గారు చెప్పేది నిజమే అండి. నేను కడుపుతో ఉన్నాను. నువ్వు నా బిడ్డని మోస్తున్నావా? అవును, కానీ విషయం తెలిసిన తర్వాతే నేనింకా ఎక్కువగా భయపడ్డాను. ఈ బిడ్డని గొడవల మధ్య పెంచడం నాకిష్టం లేదు. రమ్య, నా బిడ్డని నాకు దూరం చెయ్యకు. నేను మీ బిడ్డని మీకు దూరం చేయాలని ఎప్పుడూ అనుకోలేదండి. కాని నా బిడ్డకు నేను అనుభవించిన అవమానాలు రావద్దనుకుంటున్నాను అని భయంగా అంటుంది కోడలు రమ్య. మేమందరం నీకు మాటిస్తున్నాము రమ్య. నీకు ఎలాంటి ఇబ్బంది మా తరపు నుంచి కలగదు. అవును రమ్య, మేం నిన్ను బాగా చూసుకుంటాం. ముందే నువ్వు కడుపుతో ఉన్నావు. అవును వదినా, ఈ టైంలో నీకు రెస్ట్ అవసరం. మమ్మల్ని క్షమించి ఇంటికి రా వదినా. ఎందుకు సుబ్బు అంతలా బ్రతిమాల్తున్నారు? తనకిష్టం లేనప్పుడు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? అపూర్వ మాటలు విన్న రమ్య మౌనంగా ఉండిపోయింది. తనని అవమానించిన అదే మనిషి ఇప్పటికీ తనలో ఎలాంటి మార్పు రాలేదని రమ్యకి అర్థమైంది. అపూర్వ, నువ్వు కొద్దిగా సైలెంట్గా ఉంటావా? నేను తప్పేం మాట్లాడాను సుబ్బు? అందరూ తనని ఇంటికి రమ్మంటున్నారు కదా, వస్తే రావాలి, లేకపోతే ఇక్కడే ఉండాలి. దానికింత డ్రామా ఎందుకు? ఇంకో మాట మాట్లాడవు. నేనేం చేస్తానో నాకే తెలీదు అపూర్వ అని కోపంగా అంటుంది అత్త యశోద. అమ్మా రమ్య, నువ్వు ఎంతకాలం ఇక్కడ ఇలా ఉంటావమ్మా? నీ వాళ్లంతా నిన్ను వెతుకుంటూ వచ్చారు. నీ భర్త నిన్ను తీసుకెళ్లడానికి వచ్చారు. నువ్వు కూడా ఇంటికి వెళ్లడం మంచిదే. రమ్య, నన్ను నమ్మి ఒక్కసారి నాతో ఇంటికిరా అని అందరూ అనగానే రమ్య సరే అని ఒప్పుకుంటుంది. అలా అందరూ రమ్యని తీసుకుని ఇంటికి బయల్దేరబోతుండగా పంతులుగారు ఒక్కసారిగా వాళ్ళని ఆపుతారు. ఒక్క నిమిషం, మీరందరూ రమ్య గురించి ఒక విషయం తెలుసుకోవాలి. అందరూ ఒక్కసారిగా పంతులువైపు చూస్తారు. ఏంటి పంతులు గారు? మీరనుకుంటున్నట్టు రమ్య ఒక అనాథ కాదు. అందరూ షాక్ అవుతారు. ఏంటి మరి రమ్య ఎవరు? పంతులుగారు, మీకు ఏం తెలుసు? వదిన అసలు ఎవరు? రమ్య కూడా పంతులువైపు ఆశ్చర్యంగా చూస్తుంది. పంతులు గారు, మీరేం మాట్లాడుతున్నారు?
నేనొక అనాథనే కదా. పంతులు రమ్యవైపు చూస్తూ, రమ్య, నువ్వు ఎవరి కూతురివో, మల్లయ్య నిన్ను ఎందుకు పెంచి పెద్ద చేశాడో ఈ విషయం నీకు కూడా తెలీదు. అందరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇన్ని సంవత్సరాలు మీరు రమ్యని ఒక అనాథ అనుకున్నారు, కాని నిజం వేరే ఉంది. రమ్య ఎవరో నాకు తెలుసు. పంతులుగారి మాటలతో అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకటే ప్రశ్న మొదలైంది. రమ్య అసలు ఎవరు? మల్లయ్య తన సొంత కూతురు కాని రమ్యని అనాథ శరణాలయం నుంచి ఎందుకు తీసుకొచ్చాడు? రమ్య గతానికి ఈ కుటుంబానికి ఏదైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే పార్ట్ 6 కోసం మా పాలడబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.